పురాతన భారతదేశ అరణ్యంలో వాల్మీకి తపస్సు చేస్తూ వేటగాడిగా మొదలై మహర్షిగా మారాడు. ఒకరోజు వేటగాడు ఒక పక్షిని చంపగా దాని జతదారుడు విలపించాడు. చలించిపోయిన వాల్మీకి తొలి శ్లోకాన్ని ఉచ్చరించాడు. దైవ ప్రేరణతో ఆయన రామాయణం రాశారు. ఇది శ్రీరాముని ధర్మం, కర్తవ్యము, ప్రేమను బోధించే గాథ. కోసల రాజధాని అయోధ్య విశాలమైన మహానగరం, అందమైన రాజభవనాలు, బంగారు ఆలయాలు, హరిత తోటలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవంతుడైన రాజు దశరథుని పాలనలో సంతోషంగా ఉన్నారు. కాని ఆయనకు సంతానం లేకపోవడం ఒక్కటే దుఃఖం. ఋషుల సూచనతో రాజు దశరథుడు సంతానం కోసం మహాయజ్ఞం నిర్వహించాడు. అతని భక్తితో ప్రసన్నమైన అగ్నిదేవుడు హోమగ్నిలోనుంచి ఉద్భవించి 3 రాణులతో పంచుకోవడానికి దివ్యమైన పాయసం అందించాడు. కౌసల్య, కైకేయి, సుమిత్ర రాణులు దివ్యమైన పాయసం పుచ్చుకుని త్వరలో 4 మహావీరులకు జన్మనిచ్చారు. కౌసల్యకు ధర్మరక్షకుడైన రాముడు జన్మించగా కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య రాజ్యం మొత్తం ఆనందోత్సాహాలతో వేడుక జరిపింది. రాముడు మరియు అతని సహోదరులు బలమైన, బుద్ధిమంతులైన రాజకుమారులుగా పెరిగారు. వశిష్ఠ మహర్షి దివ్యమైన విద్యలను బోధించగా వారు ధనుర్విద్య, ఖడ్గయుద్ధం మరియు శాస్త్రాల్లో ప్రావీణ్యం సాధించారు. అందరిలోనూ రాముడు జ్ఞానం, పరాక్రమం, దయతో ప్రకాశించాడు. అతని అశ్రేయమైన లక్ష్మణుడు ఛాయలాగా ఆయన వెంటనే ఉండేవాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి రాజు దశరథుని బారుకు చేరి తన యజ్ఞాన్ని భగ్నం చేస్తున్న రాక్షసులను నాశనం చేయడానికి రాముని సహాయం కోరాడు. ప్రియకుమారుడిని పంపేందుకు దశరథుడు తొందరపడకపోయినప్పటికీ వశిష్ఠ మహర్షి రాముడు ఈ దైవ కార్యానికి సిద్ధులని హితవిచ్చాడు. అలా రాముడు లక్ష్మణుడితో కలిసి తన తొలి మహాప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇలా శ్రీరాముని మహాప్రయాణం ప్రారంభమైంది. గాఢమైన అరణ్యంలో ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ రాముడు మరియు లక్ష్మణుడు వాయువును మరింత భారంగా అనుభూతి చేశారు. ముందు నడుస్తున్న విశ్వామిత్రుడు వారిని తెలియని భూభాగంలోకి తీసుకెళ్తూ ఎత్తైన వృక్షాల మధ్యలో చీకటిని చేరువ చేస్తున్నాడు. కొన్ని దూరం ప్రయాణించిన తరువాత బంగారు సూర్యకాంతి గాఢమైన నీడల వెనుక మరుగైపోయింది. అరణ్యం నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా అనిపించింది. సుదూరంలో ఆకులు కదిలిన శబ్దం మాత్రమే వినిపించింది. తెలియని కన్నులు వారిని గమనిస్తున్నట్లుగా. ఈ భూమి తాటక అనే భయంకర రాక్షసికి చెందినది. సంవత్సరాలుగా ఆమె ఋషులను హింసిస్తోంది అని విశ్వామిత్రుడు హెచ్చరించాడు. త్వరలోనే ఆమె మన ఉనికిని తెలుసుకుంటుంది. సిద్ధంగా ఉండండి. రాముడు, లక్ష్మణుడు తమ ధనుస్సులను బిగించి పట్టుకున్నారు. అచానక్ గాలి ఆగిపోయింది. కాసేపటికి ముందే పరుచుకున్న ఆకులు కదలడం మానేశాయి. గంభీరమైన నిశ్శబ్దం వ్యాపించింది. ఏదో లేదా ఎవరో చుట్టూ ఉందని అనిపించింది. ఒక గర్జన ఆ నిశ్శబ్దాన్ని చీల్చింది. వృక్షశిఖరాలలో ఉన్న పక్షులు భయంతో ఎగిరిపోయాయి. నీడల మధ్యనుంచి తాటక బయటకు వచ్చింది. అతి విశాలంగా, భయంకరంగా, కోపంతో రగిలిపోతూ, ఎటువంటి సందేహం లేకుండా తాటక ఒక మహాశిలను ఎత్తి రాముడు, లక్ష్మణునిపై విసిరింది. ఆ ప్రళయ శిల పడిపోతున్న నక్షత్రంలా వారివైపు దూసుకురాగా భూమి కంపించిపోయింది. అత్యంత వేగంతో రాముడు ఒక బాణాన్ని విడుదల చేశాడు. అది గగనంలోనే శిలను తాకి 1000 తుక్కులుగా ముక్కలైపోయేలా చేసింది. అది వారిని చేరుకునేలోపే తాటక రాముడిపై ఉగ్రరూపంతో దూసుకొచ్చింది, ఆమె నువ్వులు విసురుతూ. కాని మెరుపువేగంతో స్పందించిన లక్ష్మణుడు తన బాణాల వర్షంతో ఆమె దాడిని అడ్డుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి చిరునవ్వుతో ముందుకు వచ్చాడు. నీవు నీ పరాక్రమాన్ని నిరూపించుకున్నావు, రామా. ప్రతిఫలంగా నేను నీకు దివ్యాస్త్రాలను అందిస్తున్నాను. ఇవి భవిష్యత్తులో నీ యుద్ధాలలో నీకు మార్గదర్శకంగా ఉంటాయి. రాముని ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. కొత్త దివ్యాస్త్రాలతో మరియు విజయోత్సాహంతో ఆయన ముందున్న పరీక్షలకు సిద్ధంగా ఉన్నాడు. తాటకను ఓడించిన తర్వాత అరణ్యం మళ్లీ శాంతిగా మారింది. విశ్వామిత్రుడు రాముని ధైర్యాన్ని చూసి ఆనందించి యువరాజులను మహిమైన మిథిలా రాజ్యం వైపు నడిపించాడు. అక్కడ వారిని ఒక గొప్ప పరీక్ష ఎదురుచూస్తోంది. ఒకటి రాముని భవిష్యత్తును శాశ్వతంగా మార్చివేస్తుంది. మిథిలా మహారాజధానిలో రాజు జనకుడు ఒక సవాలు ప్రకటించాడు.
ఒక్క రాక్షసమైన యోధుడే భగవంతుడు శివుని దివ్య ధనుస్సును ఎత్తగలడు. అనేకమంది రాజకుమారులు ప్రయత్నించారు, కాని ఎవరూ విజయం సాధించలేదు. రాముడు అక్కడికి చేరుకున్నప్పుడు అందరి కళ్ళు అతనిపై పడాయి. రాముడు ముందుకు అడుగేశారు. అంతటా సభ నిశ్శబ్దంగా మారింది. అపారమైన కృపతో ఆయన శివుని ధనుస్సును ఎత్తారు. భూమి కంపించిపోయింది. ఆయన ధనుస్సు తీగను ఊచకోతగా లాగినప్పుడు ఆ క్షణంలోనే విధి నెరవేరింది. ధనుస్సు విరిగిన శబ్దాన్ని విని రాజకుమారి సీత సభలో ప్రవేశించారు. ఆమె కళ్ళు రాముడిని తొలిసారి చూసిన క్షణంలోనే విధి వారి జీవితాలను ఒకటి చేసింది. ఆమె తెలుసుకుంది, ఇదే తనకు నియతమైన వరుడు. ఆనందంతో ఉప్పొంగిపోయిన జనక మహారాజు ముందుకు వచ్చారు. అయోధ్య రాజకుమారుడా రామా అని ఆయన ప్రకటించారు. నీ శౌర్యం మరియు ధర్మాన్ని నీవు నిరూపించుకున్నావు. నా కుమార్తె సీత నీ భార్యగా స్వీకరించబడును. దేవతల ఆశీస్సులతో కూడిన ఈ పెళ్లికి రాజసభ ఆనందోత్సాహాలతో మారుమోగింది. పరీక్ష విజయవంతంగా ముగిసిన తరువాత రాముడి విధి నిర్ణయించబడింది. రామ మరియు సీతల దివ్యమైన కలయిక దేవతల ఆశీస్సులతో నిండింది.